గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 15 నెలల పాలనలో ఇప్పటి వరకు మొత్తం 5.5 లక్షల ఉద్యోగాలిచ్చామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. సూపర్ 6 హామీల అమలుపై శాసన మండలిలో మాట్లాడిన ఆయన 5 ఏళ్లు పూర్తయ్యేసరికి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పిస్తామన్నారు. సూపర్ హిట్ 100% అధ్యక్ష. వాళ్ళు చిన్న నచ్చకపోయినా ఇది వాస్తవం. క్రికెట్ మ్యాచ్ లో 6లు కొడితే గెలుస్తామంటారు అధ్యక్ష. ఒక్క 6 తో మేము యాక్చువల్లీ గెలిచేసినాం. వాళ్ళ ప్రకారం 20 lakh జాబ్స్ ఏం అధ్యక్ష? వాళ్ళ ప్రకారం 20 lakh జాబ్స్ అంటే నేను తెలుసా లాస్ట్ 5 ఏళ్ళలో ఇనింది వాలంటీర్ జాబ్స్ 5,000 ఇస్తారు. దాని గురించే జాబ్లు ఇంకో రకంగా అంటే వైఎస్ఆర్సీపీ వాలంటీర్ జాబ్స్, పార్టీ బేస్డ్ వాలంటీర్ జాబ్స్, గవర్నమెంట్ బేస్డ్ వాలంటీర్ జాబ్స్, పొలిటికల్ వాలంటీర్ ఎంప్లాయ్మెంట్. ఇదే అంటే వాళ్ళ ప్రకారం జాబ్స్ అంటే ఇంతే. మీరు ఏదైనా ఎత్తకండి ఆ వాలంటీర్ పెట్టుకొని రకరకాలు ఉంటుందన్నమాట జాబ్స్. మన ప్రభుత్వంలో మెగా డిఎస్సి చేసినాం అధ్యక్ష. నిన్ననే చూసారు మీరు కూడా. మెగా డిఎస్సిలో 16,000 మంది వచ్చినారు. అక్కడ కూడా వాళ్ళు సభ్యులు వచ్చిందంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేది అధ్యక్ష. ఎమోషనల్ సార్, అది రియల్లీ ఎమోషనల్. అంటే వాళ్ళ ఆనందము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి వాళ్ళు అక్కడ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మా ప్రకారం జాబ్స్ అధ్యక్ష ఇండస్ట్రియలైజేషన్. ఎందుకు ఇండస్ట్రియలైజేషన్ అంటున్నామంటే అధ్యక్ష, జస్ట్ విత్ ఇన్ 15 months దాదాపు 10 lakh+ crores క్యాబినెట్ నుంచి క్లియర్ కావడం జరిగింది అధ్యక్ష. దేర్ మనకి 7-8 lakhs జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది అధ్యక్ష. అరే గ్రౌండ్ అయితే సార్ క్యాబినెట్ నుంచి క్లియర్ అయినాయి కదా. 7,76,000 వాళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా అది ఎంఓయూస్ లో సార్. మీ లెక్క 13 లక్షల ఉద్యోగాలు అని చెప్పి వచ్చిన 13 లక్షల కోట్లు అని చెప్పి ఎంఓయూలు చేసినారు. దాంట్లో ఏవి గ్రౌండ్ కాలేదు. మావి క్యాబినెట్ నుంచి క్లియర్ అయినాయి. 95-98% అవన్నీ కూడా గ్రౌండ్ అయితే అధ్యక్ష. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అధ్యక్ష, మేము వచ్చిన తర్వాత దాదాపు 9,000 మినిమం. అంటే గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ అనుకోండి, కాంట్రాక్ట్ అనుకోండి, గవర్నమెంట్ జాబ్ 9,000 జాబ్స్ ఫిల్ చేయడం జరిగింది అధ్యక్ష. జాబ్ మేళాస్ నుంచి 82,000 మెంబర్స్ కి చదువుకునే వాళ్ళకి జాబ్స్ రావడం జరిగింది అధ్యక్ష. మనకి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటి వరకు రియలైజ్ అయ్యేది 59,513 జాబ్స్ అధ్యక్ష. ఎన్ఆర్ఈడిసిఏపి నుంచి 18,567 జాబ్స్ ఫుల్ఫిల్ అయినాయి అధ్యక్ష. ఎంఎస్ఎంఈ నుంచి 2,48,906. టూరిజం సెక్టార్ నుంచి 3,075 జాబ్స్ ఫిల్ అయినాయి అధ్యక్ష. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 5,916. ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి యాక్చువల్గా 20,000 అధ్యక్ష. మైన్స్ అండ్ జియాలజీ నుంచి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ శాఖ కాడి నుంచి 3,758. ఇవన్నీ నదర్ ఉండేవే అధ్యక్ష. ఇవన్నీ ఆన్ రికార్డ్. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి 82,000. గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, దగ్గర 9,000 అని. దాదాపు 4,30,000 జాబ్స్ వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి ఫిల్ కావడం జరిగింది అధ్యక్ష. ఇవి కాక నేను చెప్పినట్లు జాబ్ మేళాస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తే లెస్ దెన్ 15 months లో 5.5 lakh జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి అధ్యక్ష. ఇంకా మనకి 3.5 years ఉంది అధ్యక్ష. 20 లక్షల ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం. మాట ఇచ్చిండేది తప్పేది లేదు. ఆల్రెడీ క్యాబినెట్ లో ఉండే అప్రూవల్ ప్రకారమే దగ్గర 7.5 lakhs ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ అంతా వెళ్ళగొట్టారు. అమర్ రాజాని వెళ్ళగొట్టారు. మీకు మొన్ననే చెప్పినాం అమర్ రాజాని ఎందుకు వెళ్ళగొట్టినారంటే ఇంతవరకు ఆన్సర్ లేదు. ఇట్లా ఎన్నో సంస్థల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు ప్రీవియస్ గవర్నమెంట్ లో. మేమైతే 20 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేస్తాం. ఒకవేళ సూపర్ 6 లో అధ్యక్ష మేము 10 లక్షల ఉద్యోగాలు కూడా చెప్పిండొచ్చు. బట్ 20 లక్షల ఉద్యోగాలు ఎందుకు చెప్పినామంటే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతోనే మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం. థ్యాంక్ యూ.